మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజావతి వెంకట నాయక్ గారు. వెంకట నాయక్ గారు, మీరు చెప్పండి. అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి గొడవ చేస్తున్నారు, మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. పార్లమెంట్లో లేవనెత్తచ్చు కదా ఈ అంశం, పార్లమెంట్లో లేవనెత్త బయటకు వచ్చి ధర్నా చేయడం అవసరం ఏంటి? ఇంకోటి, సోనం వాంగ్చుక్ దాదాపు 21 రోజులు ఆమరణ చేస్తే అక్కడికి మీ అగ్రనేతలు ఎవరు వెళ్ళలేదు. మరి ఆ 21 రోజులు టైంపాస్ చేసి ఇప్పుడు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? అసలు మీ విధానం ఏంటి, ఉద్దేశం దీంట్లో? సాయి గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సాయి గారు, ఒక జంజీ నడిపిస్తున్న ఉద్యమాన్ని రాజకీయ రంగు పురోదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్న విద్యార్థులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా అక్కడ ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకోవాలనో, కాంగ్రెస్ పార్టీ దాన్ని హైజెక్ చేయాలనో ఒక సంకుచిత మనస్తత్వంతో పార్టీ లేదు. మా పవన్ కీరా గారు అక్కడ సంఘీభావంగా వెళ్ళారు. సోనం వాంగ్చుక్ గారికి సంఘీభావంగా పవన్ కీరా గారు వెళ్ళారు. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మీడియా కమ్యూనికేషన్ సంబంధించిన నేషనల్ చైర్మన్. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఛాత్రంకి గూంజ్ అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొచ్చి కోటా నుంచి మొదలు పెడితే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో నీట్ పేపర్ లీకేజ్ మీద బీజేపీ ప్రభుత్వాన్ని, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాని నిక్కచ్చిగా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు జంజీ పిల్లలతో, ఈ తరం పిల్లలతో నీటికి సంబంధించిన 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థుల ఆత్మహత్యలు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు పరామర్శకు దాదాపు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో నీట్ పేపర్ లీకేజ్ మీద చర్చ పెట్టాలి పార్లమెంట్లో అని చెప్పి నిన్న జరిగిన ఏదైతే అఖిలపక్ష సమావేశం ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందో అక్కడ నీట్ పేపర్ లీకేజ్ మీద చర్చ పెట్టండి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా దాంట్లో పెట్టడం జరిగింది. సో నీట్ పేపర్ లీకేజ్ కానీ, E20 పెట్రోల్ కానీ, రామ్ మందిర్ చోరీ కానీ, ఇవన్నీ అంశాల మీద మాట్లాడాలి. దాని తర్వాతనే మీరు ఏది బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిద్దాం అనుకుంటున్న బిల్లుల మీద చర్చ పెట్టండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. దాని మీద అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. సార్, మేమేమంటున్నాం ఒక మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ విధానపరమైన అంశాల్లో భాగంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మాత్రమే కాదు సార్, అంతర్గతంగా జరుగుతున్న చాలా లోపాల మీద ప్రధాని గారి రాజీనామా కూడా జరగాలని చెప్పి మేము బలంగా ఆ విషయంలో కొట్లాడినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఈ నీటి వ్యవహారంలో మేము చేయలేదనేది తప్పు సార్. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలోనే ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎన్ఎస్వై వేదికగా, యూత్ కాంగ్రెస్ వేదికగా ఎన్ని పోరాటాలు జరిగినాయి. ఇవన్నీ రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంతో జరిగిన వ్యవహారాలే కదా సార్. ఒకసారి రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా మొత్తం చూడండి. గత దాదాపు నీట్ పేపర్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు కొట్లాడుతున్న ప్రతి అంశం ఇది నీట్ పేపర్ లీకేజ్ మీద ఎక్కువ కొట్లాడుతున్నారు కదా సార్. సో ఈ దేశం యొక్క జంజీ పిల్లల యొక్క సిచ్యువేషన్స్ ని, జంజీ పిల్లల యొక్క ఇబ్బందులను గ్రహించే పొజిషన్ లో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, నేనేం చెప్పదలుచుకున్నానంటే, చాప కింద నీరులా ఈ దేశంలో ఉన్న యువత ఈ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు సార్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము పిలుపునిస్తుంటే, ధర్మేంద్ర ప్రధాన్ మంచోళ్ళు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కితాబ్ ఇచ్చిన తర్వాత, అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీకి, విలువలకి ఇంకా అర్థం ఎక్కడుంది సార్? జవాబుదారితనానికి ఇక్కడ అర్థం ఎక్కడుంది? సో ఒక ఏమంటారు, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ మంత్రుల్లో నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు ఇంకా భరోసా ఎక్కడుంది? నిన్న చూశారు కదా సార్, ఎంత దారుణంగా కొట్టారు, ఎంత దారుణంగా దాడి సార్. కాళ్ళు అట్టలేసి మరి కింద పడేసి మరి కొడుతున్నారు కదా సార్. సాయి గారు, ఒక మాట చెప్పండి. సాయి గారు, విషయం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు నేను చాలా సీరియస్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నీట్ పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడు కొత్తది కనుక అయితే మాత్రం ఇన్ కేస్ దాన్ని టోలరేట్ చేయొచ్చు. సరే, ఫస్ట్ ఛాన్స్ కదా, ఏదో మిస్టేక్ జరిగిందని అనుకోవచ్చు. ఇది 4వ 5వ సారికి సార్. ఇది గతంలో ఆల్రెడీ 3వ సారి ఇట్లా జరిగినప్పుడు దీని మీద రాధాకృష్ణన్ అనే ఇస్రో మాజీ చైర్మన్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఎక్కడ పట్టించుకోలే, ఆ గైడ్ లైన్ కనీసం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయలే. అంటే 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి మీకు ఏ గ్యారంటీ ఇవ్వకపోతే మరి ఆ బాధ్యతలు మీరు ఉండేం చేస్తారు? పక్కకు వచ్చేయండి. సో నేను ఇంకో మాట చెప్తున్నా, నిన్న జరిగిన సంఘటనలో సార్, ఢిల్లీ పోలీస్ అనేది అది నేషనల్ సంబంధించిన హోమ్ మినిస్ట్రీ కిందికి వస్తుంది. మన ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో అవి నేషనల్ కిందికి వస్తాయి. ఢిల్లీ కూడా వాళ్ళ చేతిలో లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ నేషనల్ కిందికి పోతుంది. పోయినప్పుడు సార్ కనీసం డిగ్నిటీ ఉండాలి సార్. గడ్డాలు మీసాలు, డ్రెస్ సెన్స్ లేని వాళ్ళు, వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కర్రలు పట్టుకొని కొట్టుకుంటుంటే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? పోలీసుల ముసుగులో ఎవరి మీద ఎవరైనా దాడి చేయొచ్చా? అంటే అది కరెక్టా? అంటే లా అండ్ ఆర్డర్, ఇప్పుడు నేను కూడా అడ్వకేట్ ని, నాకు కూడా లా తెలుసు, నాకు కూడా ఆర్డర్ తెలుసు. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా ఎవరు దేన్ని హ్యాండిల్ చేయాలని ఉంటది కదా సార్. బేసికల్ గా ఎప్పుడైనా సరే లాఠీ చార్జ్ చేస్తారు, ఏది ప్రివెంట్ చేయడానికి లాఠీ చార్జ్ చేస్తారు, కానీ ఎవరు చేయాలి దానికి అథారిటీ ఉంటుంది కదా. ఏది సెన్స్ లేనోళ్ళు, సంస్కారం లేనోళ్ళు,
కనీసం డ్రెస్ సెన్స్ లేనోళ్ళు, గడ్డం పెంచుకున్నోళ్ళు, ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేతిలో పట్టుకున్నోళ్ళు, మాస్కులు పెట్టుకొని కొడతా అంటే ఊరుకుంటారా సార్? అంటే ఈ దేశంలో ఉన్న జంజికి సీమునెత్తులు లేదని అనుకుంటారా? ఇష్టం వచ్చినట్టు కొడతారా మీరు? సరే పార్టీలకు అతీతంగా మాట్లాడతాం, రాజకీయాలు మాట్లాడితే రాజకీయాల్లో మాట్లాడతాం. నేను రాజకీయాలు మాట్లాడుతూ రామ మందిర్లో మాట్లాడతా, ఈ పెట్రోల్ గురించి మాట్లాడతా, ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళు బతకలేరని మాట్లాడతా, సీ ఓటర్ సర్వేలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏమొచ్చిందని మాట్లాడతా. ఈ అన్ని విషయాలు నేను మాట్లాడగలుగుతా. కానీ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు సెన్సిటివ్ టాపిక్, అది సెన్సిబుల్ టాపిక్, మనం సెన్స్ తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు మన పిల్లలు ఉంటారు, మేమేమంటున్నాము, మీ ప్రభుత్వమే తప్పు చేసింది, మీరు మొత్తాన్ని దిగిపోండి మేము అంటలేము. మీరు అకౌంటబిలిటీ చూపించండి. ఏది బాధ్యతలను శిక్షించడంతో పాటు ఇలాంటివి జరగకుండా చేయండి. అసలు నీట్ పేపర్ ని ఒక కమర్షియల్ పేపర్ గా ఎందుకు మార్చిర్రు? అంటే వైవిధ్యమైన ఈ దేశంలో ఈరోజు తమిళనాడు వాళ్ళకు హిందీ రాదు, ఈరోజు తెలంగాణ వాళ్ళకు హిందీ సగం వచ్చినా కూడా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా రాదు. అలాంటి సందర్భంలో హిందీ ఇంగ్లీష్ లోనే ఆ నీట్ పేపర్ నుంచి ఆ డైవర్స్ ని ఫస్ట్ మీరు ఇచ్చేసిరు. అది ఒక సర్వీస్ ఓరియంటేషన్ లో ఉన్న పేపర్ ను కమర్షియల్ గా దాన్ని మార్చిరు. సామాన్యుడు దాన్ని అర్థం చేసుకోలేకపోతుండు. రాహుల్ గాంధీ గారు ఒక చాలా కన్సర్న్ రేజ్ చేశారు. ఏంటంటే ఈ దేశంలో ఏది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేస్తున్న పైసల కంటే నీట్ కోచింగ్ లో కానీ మిగతా కోచింగ్ సెంటర్లకు పైసలు తల్లిదండ్రులు కట్టే పైసలు ఎక్కువ అని చెప్పి ఒక కన్సర్న్ రేజ్ చేసిండు. మీరు ఈ విషయం మీద ఒక ఇది తీసుకోండి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు మీ ప్రధానమంత్రి ఆఫీస్ ముందు వచ్చి ఇచ్చేస్తే మీ జితేంద్ర గారు వచ్చి దాంట్లో మాట్లాడిన అది కాదు సార్. మేము ఏదో మీదికి వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతుంటే కుదరదు. సరే ఇంతటితో అయిపోయింది. జాగ్రత్తగా మాట్లాడాలి. మీ ప్రధానమంత్రి కాదు, మన ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి, మన ప్రభుత్వం. మమ్మల్ని మోసం చేసిన ప్రధానమంత్రి, పెట్రోల్ రేట్ మమ్మల్ని మోసం చేసిన ప్రధానమంత్రి, మధ్యతరగతి జీవితాన్ని ఆలోచిస్తున్న ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి. కరెక్టే అండి, కరెక్టే అండి. మన ప్రధానమంత్రి గారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కాదు, అమెరికా ప్రధానమంత్రి కాదు, మన ప్రధానమంత్రి మోసం చేసినట్టున్నా. గత నెల రోజుల నుండి మేము అడిగేది అండి, గత నెల రోజుల నుండి మేము అడిగేది కూడా అదే. మన వెంకట్ గారు ఒక్క నిమిషం, వెంకట్ గారు ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక్క నిమిషం అండి, వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది అనవసరంగా. వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు చేసుకుంటున్నారు. మీరు దేశ ద్రోహానికి పాల్పడేటువంటి కొందరు వ్యక్తులు వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు తర్వాత మాట్లాడుతారు. వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సాయి గారు ఒక్క నిమిషం అండి మాట్లాడతారు. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందా వెంకట్ గారు? హలో, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందా? ఏంటండి ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతారా అండి? ప్రశ్నించే వాళ్ళు అందరూ కూడా దేశద్రోహులా? ఒక్క నిమిషం అండి, వాయిస్ వినపడట్లేదు. ఒక్క నిమిషం. ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులు అంటున్నాం మేము. అరే మేము అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. దేశద్రోహులని ముద్ర మీరు వేయడం కాదు, ఆచరణలో తేలాలి. దేశద్రోహులమా కాదా అనే విషయాన్ని ఆచరణలో తేలుద్దాం. కానీ మేము ఇప్పుడు అడిగే డిమాండ్స్ పరిష్కార మార్గం ఏంటి? నెల రోజులు దాటింది, విద్యార్థుల కుటుంబాలను ఆదుకున్నదా లేదు? విద్యార్థుల కుటుంబాలను ఆదుకోకపోతే కిరణ్ గారు వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు 100% దేశద్రోహులకు సమాధానం చెప్పము.